ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, నా చేతిలో ఉన్నటువంటి సాయి సచ్చరిత్రను తాకి వచ్చే నెల అంటే ఆగస్టు 2026వ సంవత్సరంలో నీ జీవితం ఎలా ఉండబోతోందో ఒక్కసారి తెలుసుకో బిడ్డ. వదులుకున్నావంటే నిజంగా పశ్చాత్తాపడతావు. ఎందుకనంటే ఈ అవకాశం ఎవ్వరికీ కూడా రాదు. తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో, భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలుసుకునే అంత అదృష్టం ఎవ్వరికీ కూడా ఉండదు. అలాంటి అదృష్టం నీ సాయి ఈరోజు నీకు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఈ క్షణాన్ని వదులుకోవద్దు. నీ జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మలుపులు జరగబోతున్నాయి. అసలు నీ ఊహకు కూడా అందనటువంటి ఎన్నో విషయాలు జరగబోతున్నాయి. ప్రపంచం చెప్పే తీపి మాటలో రొటీన్ ఊరడింపులు విని మోసపోవటానికి వచ్చావా తల్లి? లేదా నీ జీవితాన్ని తలకిందులు చేసే దైవిక సత్యాన్ని తెలుసుకోవటానికి వచ్చావా? ఈ ఆగస్టు నెలలో నాకేమవుతుంది, నా జీవితం ఏమైపోతుంది అని రాత్రిలో నిద్ర పట్టక గుండెల్లో ఆందోళనలతో రగిలిపోతున్న నిన్ను చూసి నీ తండ్రి సాయిబాబా చెబుతున్న పదునైన వాక్కు ఇది. ఈ సందేశం కొన్ని కోట్ల మంది మధ్యలో నుండి కేవలం నీ కోసం మాత్రమే బయటకు వచ్చింది. ఇది దాటికి ముందుకు వెళ్ళావో రాబోయే పరిణామాలకి నువ్వే బాధ్యురాలివి అవుతావు. ఆ తర్వాత సాయిని నిందిస్తే ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇక్కడ నీ జీవితంలోని ఒక సత్యం, ఒక నగ్న సత్యం బట్టబయలు కాబోతోంది. దాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే నువ్వు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. చాలా పదునైన హెచ్చరికతో, లోతైన హెచ్చరికతో వచ్చారు. అసలు బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే చివరి దాకా చూడాల్సిందే. అయితే ఎంత నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 93698732. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు. ఫోనుల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే కొంతమందికి కట్టుకున్న వారికి, కన్నవారికి, తోబుట్టోలకి, కడుపును పుట్టిన బిడ్డలకి కూడా చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ తో అల్లాడిపోతూ ఉంటారు. వాటి నుంచి ఎలా బయటపడాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోతారు. అలాంటి సమయంలో ఈ గురువు గారికి ఒకే ఒక్క ఫోన్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినే ముందు ఒక్కసారి మనసులో బాబా గారిని తలుచుకుంటూ ఓం సాయిరామ్ అంటూ ఇప్పుడు కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఏమైనా దిక్కుతోచని స్థితిలో ఉంటే మీకు ఖచ్చితంగా ఒక దారి అన్నది బాబా గారి చూపిస్తారు. అయితే ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి, ఆగస్టు నెలలో నీ జీవితంలో రాబోతున్న ఆ భూకంపం ఏంటో తెలుసా? విను. రాబోయే ఆగస్టు నెల నీ జీవితంలో సాదాసీదాగా గడిచిపోదు. నీ కళ్ళ ముందే నీ పరిస్థితుల్లో, నీ చుట్టూ ఉన్న నమ్మకాలు తల్లకిందులు కాబోతున్నాయి. ఇప్పటి వరకు నా బ్రతుకు ఎటు వెళ్తుందో, నా పాత్ర ఏంటో, నా జీవితం ఏంటో, నా తలరాత ఏంటో అని నీ ఆత్మ పడుతున్న నరకానికి చివరికి దైవిక సమాధానం దొరకబోతోంది బిడ్డ. సాయి నుండి సమాధానం అందబోతోంది. నీ ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొని నీ కళ్ళకు ఉన్న ముసుగు తొలగిపోబోతోంది. ఇక్కడ ఒక్క విషయం నీతో ఖచ్చితంగా చెప్పి తీరాలి తల్లి. నీ భయమే నిన్ను మింగేస్తోంది. జాగ్రత్త పడు. ధైర్యం చెయ్యకపోతే అంత నాశనమే అవుతుంది. నిన్ను నువ్వు ఎంతకాలం ఇలా తక్కువ చేసి చూసుకుంటావు? నేను ఇది చెయ్యగలనా? నా వల్ల అవుతుందా? నేను అర్హుడిని కాదు, నేను అర్హురాలిని కాదు. ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏమైపోతుంది అని అనవసరపు భయంతో నీ చుట్టూ నువ్వే ఇనప గోడలు కట్టుకొని బ్రతికేస్తున్నావు. ఈ ఆగస్టు నెలలో ఆ భయాన్ని తెగ నరికి పారేయాల్సిందే. ఆ భయము అనే గోడల్ని బద్దలు కొట్టాల్సిందే, బయటపడాల్సిందే. లేకపోతే ఈ కన్నీళ్లు, కష్టాలు ఎప్పటికీ కూడా తీరవు. వాటి నుంచి అస్సలు బయటపడలేవు. భయపడి వెనుకడుగు వేస్తే నీకు దక్కాల్సిన దివ్య అవకాశాలు, విజయం శాశ్వతంగా కాలి బూడిదైపోతాయి, ఆవిరైపోతాయి. ఆ తర్వాత నువ్వు ఎంత నెత్తి నోరు మొత్తుకున్నా కూడా
నీ వైపు చూడవు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి. నీ రక్తాన్ని పీల్చేస్తున్న ఆ విషపూరిత బంధాలను నరికిపారే. మొహమాట పడక్కర్లేదు. నీ మంచిని కోరుతున్నట్లు నటిస్తూ నీలోని ప్రశాంతతను, నీ ఎనర్జీని పీల్చి పిప్పి చేస్తున్న ఆ నెగిటివ్ మనుషులను ఇంకా ఎందుకు మోస్తున్నావు, ఎందుకు భరిస్తున్నావు, ఎందుకు సహిస్తున్నావు? వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే నీ మనశ్శాంతిని హరించే హక్కు ఎవ్వరికీ లేదు. ఆ విషపూరిత అటాచ్మెంట్స్ని ఈ క్షణమే కత్తిరించి దూరంగా జరిగిపో. లేదంటే వాళ్ళ వల్ల నువ్వు పూర్తిగా మునిగిపోయే రోజు చాలా దగ్గరలోనే ఉంది తల్లి. ఇప్పుడే మేల్కో. నీ హద్దులను చెరిపేసేయి. నీ అసలు శక్తిని ప్రపంచానికి చూపించు, నీ వారికి చూపించు. ఇక చాలు, ఓపిక పట్టింది చాలు, భరించింది చాలు, సహించింది చాలు. నీ పరిమితులేంటో నీకు స్పష్టంగా తెలియాలి. నీకు ఏం కావాలో ఈ క్షణమే క్లారిటీ తెచ్చుకో. పరిస్థితులు నీకు అనుకూలంగా లేవని మూలను కూర్చుంటే కాలం నిన్ను తొక్కి పడేస్తుంది. నీలోని కాళీమాత శక్తిని మేల్కొల్పి నీ హక్కుల కోసం, నీ భవిష్యత్తు కోసం పోరాటం ఇప్పుడే మొదలుపెట్టు. ఎందుకంటే ఈ ఆగస్టు నెల, వచ్చే ఆగస్టు నెల నీ ఓర్పుకి, నీ భవిష్యత్తుకి, నీ సహనానికి, నీ తెలివితేటలకి ఒక మహా అగ్ని పరీక్ష కాబోతోంది. ఆ అగ్ని పరీక్షను ఎలా ఎదుర్కొంటావు అన్నది నీ తెలివితేటలు, సామర్థ్యం మీదనే ఆధారపడి ఉంది. అగ్ని పరీక్షను ధైర్యంగా ఎదుర్కొంటావా, అందులో పాస్ అవుతావా, లేకపోతే దాన్ని చూసి భయంతోనో పిరికితనంతోనో వెనకడుగు వేసి పారిపోతావో, జీవితంలో ఓడిపోతావో, ఈ జీవితానికి ఈ కన్నీళ్లు కష్టాలను ఇలా మోస్తూ బతికేస్తావో అంతా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. అలాంటి పరిస్థితి నా బిడ్డకు రాకూడదనే ఈ సాయి నిన్ను మేల్కొల్పాలని, హెచ్చరించాలని, ధైర్యంగా ఉండమని, తెగబడమని హెచ్చరించడానికి వచ్చాడు. మరి నీ సాయి ఇంత ధైర్యాన్ని ఇస్తున్నా కూడా నేను ఇంకా ఆ పిరికితనంలోనే బతికేస్తాను, ఆ భయంలోనే నేను బతికేస్తాను, కన్నీళ్లలోనే కాలం సాగదీస్తాను అంటావా? నీ ఇష్టం. ఎందుకంటే అవకాశం నీ చేతికి అప్పగించాను. దాన్ని వదులుకుంటావో, నేలపాలు చేసుకుంటావో నీ ఇష్టం. తెగించి ముందుకు అడుగు వెయ్యి తల్లి. నీ భయాన్ని వీడి పోరాడు. భయం అక్కర్లేదు, కంగారు అక్కర్లేదు, బెదురు అక్కర్లేదు. నీ వెనుక కొండంత అండగా నీ సాయి ఉన్నాడని గుర్తించు. ఆ ఒక్క నమ్మకమే నిన్ను ఎంతటి యుద్ధానికైనా కూడా ఎదురెళ్లేలాగా చేస్తుంది. నీ సాయి చెప్పిన ప్రతి మాటని కూడా ఈరోజు మనసు లోతుల్లోకి తీసుకొని ఒక్కసారి ఆలోచించు. ఈరోజు కూర్చో, పనులన్నీ పక్కన పెట్టాయి. 1 గంట సేపు కూర్చొని నీ కోసం, నీ జీవితం కోసం నువ్వు ఆలోచించు. ఏం పోగొట్టుకున్నావు, ఏం సాధించావు, ఏం వదులుకున్నావు, ఎంత నలిగిపోతున్నావు, ఎంత ఏడుస్తున్నావు, ప్రతి ఒక్కటి కూడా ఆలోచించు. ఇక ముందు ఏం చెయ్యాలో కూడా ఒక నిర్ణయానికి రా. నీ జీవితం ఎలా ఉండాలి అంటే నీ చేతుల్లో ఉండాలి. ప్రతిదీ కూడా నీ ఆలోచనల మీదనే సాగాలి, నీ నిర్ణయం మీదనే సాగాలి. అలా కాకుండా ఎవరి కోసమో, ఎవరి మెప్పు కోసమో, ఎవరు ఏమనుకుంటారో, ఎవరు బాధపడతారో, ఎవరు తిడతారో, ఇన్ని ఆలోచనల మధ్యన నువ్వు బతికితే అసలు నువ్వు అంటూ కూడా ఎక్కడా మిగలకుండా పోతావు. కాబట్టి జాగ్రత్త. జీవితం నీది, ప్రాణం నీది, దేహం నీది, ఆలోచన నీది, నిర్ణయం నీది, పని నీది, విజయం కూడా నీదే అవ్వాలి. జాగ్రత్త. నీ సాయి నీ వెనుక ఉన్నాడు అన్న విషయాన్ని అస్సలు మర్చిపోకు. వచ్చే నెల ఆగస్టు ఒక అగ్ని పరీక్ష లాంటిది. అడుగడుగున అగ్ని పరీక్ష లాంటిది. నువ్వు తీసుకునే నిర్ణయం కావచ్చు, నువ్వు వేసే అడుగు కావచ్చు, నువ్వు మాట్లాడే మాట కావచ్చు, నువ్వు చేసే పని కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంటాయి అంటే నీ మనసుని నలిపేస్తుంటాయి, నీలో కంగారు రేపెట్టేస్తూ ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కో, అన్నింటినీ ధైర్యంగా పోరాడు, ముందుకు వెళ్ళు. నీ వెనుక నీ సాయి ఉన్నాడు. ఎక్కడైనా నువ్వు భయంతోనో పిరికితనంతోనో వెనకడుగు వెయ్యబోతున్నా, లేదా కాళ్ళు తడబడి కిందికి పడబోతున్నా, చటుక్కున పట్టుకోవటానికి నీ సాయి నీ వెనకే ఉన్నాడు సిద్ధంగా. నీకు వచ్చిన భయం ఏమీ లేదు, ముందుకు వెళ్ళాం అంటూ బాబాయ్ గారు ఈరోజు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను. ఇక వెళ్లే ముందు ఒక్కసారి మనసారా ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ బాబా గారిని స్మరించి, ధ్యానించి ఇక్కడ టైప్ చేసి వెళ్ళండి. మీ మనసులో ఉన్న కోరిక తీరుతుంది, కష్టాలు తీరుతాయి, అంతా మంచి జరుగుతుంది. సర్వజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.